హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతి, ఆంధ్రప్రదేశ్ అంటే కల్చర్ అనమాట. కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రిలేటెడ్ టాపిక్ అనేది మెయిన్ ముఖ్యమైన పాయింట్లు అనేటివి తెలుసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి మనకి క్రీస్తుపూర్వం 800 సంవత్సరంలో ఐతరేయ బ్రాహ్మణం అనే గ్రంథంలో మనకి ఆంధ్రుల ప్రశస్తి అనేది ఉంది అని చెప్తారన్నమాట. ఆంధ్రుల గురించి ప్రస్తావించారు అనేసి ఇది దేంట్లో అంటే ఐతరేయ బ్రాహ్మణంలోనే ప్రస్తావించారు అని చెప్తారనమాట. అదే 4వ శతాబ్దంలో ఆంధ్రులు నందుల పరిపాలనలో ఉన్నారు అని చెప్పారనమాట. నెక్స్ట్ కారవేలుని హతీ గుంఫా శాసనం ఏదైతే ఉందో, కారవేలుని హతీ గుంఫా శాసనం ఎవరు వేశారంటే కారవేలుడు అనమాట. కారవేలుని హతీ గుంఫా శాసనం ఏదైతే ఉందో దాంట్లో ఏం చెప్పారంటే కళింగుల్ని నందరాజ్యంలో చేర్చారు. ఈ నందుల పరిపాలన ఆంధ్రులు అనేవాళ్ళు నందుల పరిపాలనలో ఉన్నారు అని 4వ శతాబ్దంలో చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఇది మనకి దక్కన్ ప్రాంతము, దక్షిణాంధ్ర అని రెండు. దక్కన్ ప్రాంతం చంద్రగుప్త మౌర్యుని కాలంలో దక్కన్ ప్రాంతం అంతా ఇది రాజ్యాలు విస్తరించేవన్నమాట. నెక్స్ట్ దక్షిణాంధ్ర వచ్చేసి బిందుసారుని కాలంలో మౌర్యుల అధికారంలోకి వచ్చిందనమాట దక్షిణాంధ్ర అనేది. నెక్స్ట్ మనకి ఒక్కొక్క రాజ్యం గురించి వరుసగా తెలుసుకుందాం. ఈరోజు శాతవాహనుల గురించి తెలుసుకుందాం. అది కూడా కంప్లీట్గా కాదు, ఇంకా చాలా ఉంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి శాతవాహనులు ఆంధ్రదేశంలో శాతవాహనులు వచ్చేసి ఆర్య సంస్కృతిని విస్తరించారు. వీళ్ళు ఆర్య సంస్కృతిని పాటించారన్నమాట. ఈ అశ్వమేధ యాగం, రాజసూయ యాగం. సో ఇవేంటివి అంటే వైదిక మత పోషణని వీళ్ళు ఎంకరేజ్ చేశారనమాట. నెక్స్ట్ దీంట్లో గౌతమిపుత్ర శాతకర్ణి మెయిన్ రాజు అనమాట. గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరైతే ఉన్నారో ఆ గౌతమిపుత్ర శాతకర్ణికి వర్ణాశ్రమ ధర్మోద్ధారకుడు అంటారు. అంటే ఇది బిరుదు అనమాట. వర్ణం అంటే 4 వర్ణాలు, వర్ణాశ్రమ అంటే 4 వర్ణాలు అంటే కులాల. ఇప్పుడు మనం కులాలు అంటున్నాం కదా, అలాగనే 4 వర్ణాలు. అప్పుడు కులాలు అట్లా లేకుండే వృత్తులను బట్టి డివైడ్ చేసుకునే వాళ్ళు అనమాట. సో అంటే ఇప్పుడు రైతు పని చేస్తే ఒక వృత్తి, వడ్రంగి పని చేస్తే ఒక వృత్తి, పూజలు చేస్తే ఒక వృత్తి, ఈ విధంగా అనమాట. సో అట్లా వర్ణాశ్రమ ధర్మోద్ధారకుడు అంటే 4 వర్ణాలను సంరక్షించేవాడు అనమాట. అందుకే గౌతమిపుత్ర శాతకర్ణికి వర్ణాశ్రమ ధర్మోద్ధారకుడు అని చెప్తారనమాట. నెక్స్ట్ ఆర్య సంస్కృతిని విస్తరించిండేదే గౌతమిపుత్ర శాతకర్ణి, చాలా హెల్ప్ చేశాడనమాట. సో ఈయనని ఏక బ్రాహ్మణుడు అని కూడా అంటారు. ఏకబ్రాహ్మణుడు అంటే ఏకైక బ్రాహ్మణుడు అన్నమాట శాతవాహనులకు సంబంధించి. నేను మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను, ఎక్కువ ఇన్డెప్త్ పోకుండా. సో దీంట్లో శాతవాహనుల కాలంలో బ్రాహ్మణ భూదానం అనేది ఉండేదన్నమాట. బ్రాహ్మణ భూదానం అంటే వాళ్ళు ఏదైనా బ్రాహ్మణులకు సంబంధించి ఏదైనా వాళ్ళు సహాయం తీసుకుంటే వాళ్ళకు బ్రాహ్మణులకి భూమి దానం ఇచ్చేవాళ్ళు అనమాట. నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలీకుడు ఎవరైతే ఉన్నారో నాగార్జునుడు శ్రీ పర్వతంలో నివసించాడు. ఇప్పుడు నాగార్జున కొండ అంటాం కదా, అది శ్రీ పర్వతంలో నివసించేవాడు. సో అక్కడ ఆయన ఏం చేశాడంటే మహాయాన మాధ్యమిక బౌద్ధ మతాన్ని వ్యాప్తి చెందించాడనమాట. నెక్స్ట్ నాగార్జునుడు శూన్యవాద ప్రతిపాదన చేశాడు. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను చెప్పే టాపిక్ వృత్తిపరంగా విభజన. శాతవాహనుల రాజ్యంలో వృత్తిపరంగా ఇప్పుడు కులాలు అట్లా ఉన్నాయి కదా, అట్లా అప్పుడు వృత్తిపరంగా విభజించే వాళ్ళు అన్నమాట. సో అట్లా వ్యవసాయం చేసే వారిని హాలీకులు అంటారు. వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్. సో వృత్తిపరంగా విభజన చేస్తే శాతవాహనుల రాజ్యాన్ని వ్యవసాయం చేసే వారిని హాళీకులు అంటారు. నెక్స్ట్ నేత పని వారిని కొలికులు అంటారు. నేత పని చేసే వాళ్ళని కొలికులు. నెక్స్ట్ వ్యాపారులను శ్రేష్ఠి అంటారు. వైద్యులను గదికులు అంటారు. ఇది వృత్తిపరంగా అనమాట. నెక్స్ట్ ఉద్యోగపరంగా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అంటానులే, అట్లా 1వ తరగతి, మధ్య తరగతి, 3వ తరగతి, 4వ తరగతి. సో 1వ తరగతికి సంబంధించి ఎవరు ఉంటారు అంటే మహారథులు, మహాభోజులు, మహాసేనాధిపతులు. నెక్స్ట్ మధ్య తరగతి మహామంత్రులు, అమాత్యులు, భాండాగారికులు,
నయాగాములు. 3వ తరగతి లేఖకులు స్వర్ణకార వృత్తి, లేఖకులు స్వర్ణకార వృత్తి. 4వ తరగతి లాహవనిజులు, వర్ధాకులు, దశకులు. ఓకే. సో ఇవి వృత్తిపరంగా విభజన. హాలీకులను వ్యవసాయం చేసేవారు, కొలికులు అంటే నేత పని చేసేవారు, శ్రేష్ఠి అంటే వ్యాపారులు, గదికులు అంటే వైద్యులు. ఉద్యోగపరంగా విభజన అంటే 1వ తరగతి, మధ్య తరగతి, 3వ తరగతి, 4వ తరగతి. 1వ తరగతిలో మహారథులు, మహాభోజులు, మహాసేనాధిపతులు. మధ్య తరగతిలో మహామంత్రులు, అమాత్యులు, భాండాగారులు, నయాగం. 3వ తరగతిలో లేఖకులు, స్వర్ణకార వృత్తులు. 4వ తరగతిలో లాహవనిజాలు, వర్ధాకులు, దశకులు. సో ఇది వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఒకసారి ఓవర్వ్యూ చేద్దాం. ఐతరేయ బ్రాహ్మణంలో మన ఆంధ్రుల ప్రశస్తి ఉండింది. 4వ శతాబ్దంలో ఆంధ్రులు నందుల పరిపాలన ఉన్నారని చెప్పారు. కారవేలను హతిగుంఫ శాసనంలో కళింగులు నందరాజ్యంలో చేర్చారని చెప్పారు. నెక్స్ట్ శాతవాహనులు వచ్చేసి ఆర్య సంస్కృతిని విస్తరించారు. అశ్వమేధ యాగం, రాజసూయ యాగాలు చేయడం వల్ల వాళ్ళని వైదిక మత పోషించారు అని రిప్రజెంట్ చేస్తారు. గౌతమిపుత్ర శాతకర్ణి వెరీ ఇంపార్టెంట్ రాజు అనమాట. సో వర్ణాశ్రమ ధర్మోద్ధారకుని అంటే అన్ని వర్ణాల వారిని సంరక్షించేవాడు ఆయన. ఈ ఏకబ్రాహ్మణుడు ఈ శాతవాహనుల కాలంలో బ్రాహ్మణులకు భూదానం చేసేవారు అనమాట. నెక్స్ట్ వృత్తిపరంగా, ఉద్యోగపరంగా వీళ్ళ విభజన. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.